ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలకు సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి జైపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ శిరీష, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు కుంటల్లోకి వరద నీరు చేరుతుంది. ఎల్నినో పరిస్థితులతో వెలబెలవైనటువంటి ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకున్నాయి. మొత్తంగా నిజామాబాద్ జిల్లా వారీగా చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో 33 మండలాలు ఉన్నాయి. 33 మండలాల్లో కూడా నిన్నటి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా డిచ్పల్లి, దర్పల్లి, జక్రాన్పల్లి, సిరికొండ మండలాల్లో వర్షం దంచి కొడుతుంది. సిరిపల్లి వద్ద కప్పలవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఆ సిరికొండకు అదేవిధంగా ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దర్పల్లిలోని ముత్యాలమ్మ వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. అక్కడ రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. అక్కడ ఎలాంటి ప్రమాదకర సంఘటనలు జరగకుండా అధికారులు, గ్రామస్తులందరూ కూడా గస్తీ కాస్తున్న పరిస్థితి ఉంది. అటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జుక్కలు, మహబూబ్ నగర్, ఎల్లారెడ్డి, మాచారెడ్డి ఈ మండలాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గత 2 రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు సరిపడా సాగునీరు అందే అవకాశం ఉందని చెప్పేసి ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. పంటలకు కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ కూడా వర్షాలు కురుస్తున్నందున రైతులు సంబరపడుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా జలకలను సంతరించుకుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి దాదాపు 9,250 క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. శ్రీరామ సాగర్ పూర్తిస్థాయి నీటి మొత్తం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1065 అడుగులు ఉన్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. శ్రీరామ్ సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రాజెక్టులో ప్రస్తుతం 16.7 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అదేవిధంగా నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తుంది. నిజాం సాగర్ పూర్తిస్థాయి నీటి మొత్తము 1045 అడుగులు కాగా ప్రస్తుతం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1390 అడుగులుగా ఉంది. అదేవిధంగా నిజాం సాగర్కు ఎగువ నుంచి దాదాపు 3250 క్యూసెక్ల వరద నీరు వస్తుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు ఆయకట్లంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎండుతున్నటువంటి పంటలకు ఒక ఊపిరి పోసినట్టు అవుతుందని చెప్పేసి రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అలాగే కామారెడ్డి జిల్లాలోని పోచారం, కౌలాస్నాల ప్రాజెక్టులు కూడా వరద భారీగా వస్తుంది. కౌలాస్నాల ప్రాజెక్టు దాదాపు 588 పూర్తిస్థాయి నీటి మట్టాన్ని చేరుకుంది. కౌలాస్నాల ప్రాజెక్టు అదేవిధంగా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున వరద వస్తుంది. గత 2 రోజుల్లోనే దాదాపు 2000 చొప్పున క్యూసెక్ల వరద నీరు వస్తుందని చెప్పేసి అధికారులు ప్రకటించారు. దీంతో మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే ప్రైవేటు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలకు సెలవులు ప్రకటించారు. రైతులు అదేవిధంగా పశువుల కాపర్లు కూడా చెరువులు అదేవిధంగా వాగుల వద్దకు వెళ్ళొద్దని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో చెరువులు అదేవిధంగా కుంటలు, వాగులు అన్ని కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆ గ్రామాల్లో అందరూ కూడా గ్రామ పంచాయతీ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు గస్తీ కాస్తున్న పరిస్థితి లేకుండా. అదేవిధంగా గత ఏడాది కామారెడ్డి ముంపును దృష్టిలో ఉంచుకొని అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అధికారులు కావచ్చు, కార్యదర్శులు కావచ్చు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఉంచాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూస్తుంటే అత్యధికంగా మెండోర మండల కేంద్రంలో 11.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదేవిధంగా నిన్న మహబూబ్ నగర్లో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. డిచ్పల్లి మండలంలో దాదాపు 10.5 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తంగా ఇప్పుడు కురుస్తున్న వర్షాలన్నీ కూడా పంటలకు ఊపిరి పోసినట్టయింది. రైతులంతా కూడా అక్కడ వాగులు వంకల వద్దకు వచ్చి పొలాలను అదేవిధంగా చెరువులను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కొంతమంది రైతులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి, సాగుకు సరిపడే వర్షం వస్తున్నాయా లేదా? మొన్నటి వరకు వర్షాలు లేకుండా చాలా ఇబ్బందికరంగా ఉండే, పొలాలు కూడా నడలేని పరిస్థితి ఉండే, పొలాలు కూడా ఎక్కడ ఎండిపోతాయి అనుకున్నాం. ఈ వర్షం వల్ల ఏమైందంటే రైతుల్లో చాలా ఆనందం వ్యక్తం చేస్తుండ్రు. ఈ 2-3 రోజుల నుంచి ఈ 2-3 రోజుల్లో పడ్డ వర్షాల్లో దాదాపు చెరువులు 70% నిండినాయి, వాగులలో ఫుల్ నీళ్ళు వస్తున్నాయి. చెక్ డ్యామ్ అయితే మీరు చూస్తారు చాలా పొంగిపోతుంది. కాబట్టి వర్షంతో రైతుల ఒక ఉత్సాహం చిగురించింది. ఎప్పుడైతే మొన్నటిదాకా నిరుత్సాహం ఉండే, అసలు పంటలు పండాయి అనుకున్నారు, ఈ పరిస్థితుల్లో చాలా మట్టుకు చెక్ డ్యాములు కానీ వాగులు కానీ మిగతా డ్యాములు కూడా శ్రీరామ్ సాగర్ కానీ మాకు నిజాం సాగర్ నుంచి నీళ్ళు వస్తాయి, అది కూడా నిండుతుందని చెప్తారు. దానివల్ల మాకు చాలా ఆనందం అవుతుంది. ఈ ఒక్క పంటకే కాకుండా ఈ నిజాం సాగర్ నిండితే నెక్స్ట్ పంట కూడా మాకు నీళ్ళు వస్తాయి. కాబట్టి ఈ వర్షంతో కొత్త ఉత్సాహం వచ్చింది రైతులకు. ఎన్ని ఎకరాల వరి పంట వేసినావు ఇప్పుడు? ఇంకా తర్వాత ఎన్ని ఎకరాల్లో పంటలు సాగు చేస్తావు? నేను ఓన్గా నాకు 3 ఎకరాల పొలం ఉంది, 3 ఎకరాలు వేసిన.
కౌలుకు ఒక 5 ఎకరాలు కౌలుకు తీసుకున్నా, మొత్తం 8 ఎకరాలు చేస్తా. మొన్నటి వరకు బోల్రా దగ్గర ఉన్న ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నాటినాము, కానీ మిగతా బోర్ సౌకర్యం లేని దగ్గర నాటలేము. ఈ వర్షాలు పడడం వల్ల రైతులు ఒక్కసారిగా నాట్లు జోరందుకున్నాయి. మొన్నటి వరకు ఒక 20% అయిండే. ఈ వర్షంతో దాదాపు 100% పొలం నాట్లు కంప్లీట్ అయిపోతాయి. అది అక్క ఈ రైతు దాదాపు నిజాం సాగర్ అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిలడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 10 ఎకరాలు వేసేవారు 3 ఎకరాలు, 3 ఎకరాలు వేసేవారు ఎకరము నాటి వేశారు. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఇంకా మిగతా ఉన్నటువంటి ఎకరాల్లో కూడా సాగు అవకాశం ఉందని, అదేవిధంగా నాట్లేసే అవకాశం ఉందని చెప్పేసి అయితే రైతులు చెప్తున్నారు. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే నిన్నటి నుంచి ఇవాళ వరకు కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి, వాగులు వంకలు పొంగిపోరుతున్నాయి, రోడ్లపై నుంచి కూడా వరద నీరు చేరుతుంది. అదేవిధంగా నిజామాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవుతున్నాయి. ముఖ్యంగా వినాయక్ నగర్ లాంటి ప్రాంతాలన్నీ కూడా జలమయమైనాయి. అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా కొంత భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే మున్సిపల్ సిబ్బంది కూడా వెంటనే ఆ చర్యలు చేపడుతున్నారు. మ్యాన్హోల్స్ అదేవిధంగా అక్కడ మురుగు కాలువల నుంచి నీరు సాఫీగా వెళ్లేందుకు అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలు రైతుల ముఖాల్లో చిరునవ్వును కురిపిస్తుందని చెప్పొచ్చు. ఇది నిజామాబాద్ జిల్లాలో వర్షాలు అదేవిధంగా వరదలకు సంబంధించినటువంటి తాజా సమాచారం. కెమెరామెన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్ నుంచి.